ఒక మిత్రుడు ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ పెట్టారు. ఇందులో ఈయన ఏమంటారు అంటే, మీకు ఈ జేపీ నడ్డా అనబడే నాయకుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యువకులు వీళ్ళని కలిసినప్పుడు పదే పదే ఏంటన్నా బాగున్నావా, నువ్వు కోల్డ్ కాఫీ తాగుతావా, లేదా బర్గర్ తెప్పించనా, పిజ్జా తింటావా, ఇలాగా పదే పదే అడగడం. అంటే ఇంత పెద్ద నాయకుడు, ఒకప్పుడు అతనే కదండి బీజేపీ యొక్క ఇన్ఛార్జ్, నేషనల్ ఇన్ఛార్జ్, ఇలా ఈ కుర్రాళ్లను ఉద్దేశించి ఇలా మాట్లాడడం ఏమిటి అంటే భయపడ్డారా? సో ఇది ఎంత ఒక ఇంట్రెస్టింగ్ విషయము అంటే, ఇప్పుడు మీరు చూడండి, జంతర్ మంతర్ నీది, పార్లమెంటు నాది, అంతే కదండి, రోడ్లు మీవి, రాజ్యము మాది. ఇవాళ మేము ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు తీసుకొస్తున్నాం. మీకు ఎవరైతే ఈ పేపర్స్ను లీక్ చేస్తున్నారో 10 కోట్లు ఫైన్, 10 ఏళ్ళు జైలు శిక్ష. సో దీన్ని వీళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, అవునా? అపోజిషన్ ఏం చేస్తుంది? నో 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 అని గొడవలు చేస్తున్నారు. ఒప్పుకోవాలి కదండి, మంచిదే కదా, పిల్లలకు మంచిది అన్నప్పుడు వీళ్ళు ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవడం లేదు. ఎందుకు? డిబేట్ చెయ్యాలి అని అంటున్నారు. ఈయన మోదీ గారి డిమాండ్ ఏంటి? దీని మీద డిబేట్ చేద్దాం. ఎందుకు? కేరళలో ఇదే జరిగింది, పేపర్ లీక్ జరిగింది, కర్ణాటకలో కూడా ఇలాగే జరిగింది. అంటే డిబేట్ అన్నప్పుడు వీళ్ళందరూ బయటపడతారు, అవునా? ఇప్పుడు ధర్మేందర్ ప్రధాన్ ముందుండి ఈ లీక్ చేశాడా? పెద్ద క్వశ్చన్. మరి వీళ్ళందరూ ఏంటి ఫ్రెండ్స్? ఇది మీకు ఈయన అడగడం, జేపీ నడ్డా అడగడము, దీనికి ఏంటండి లింక్ ప్రేమ్ గారిని మీరు చాలామంది ఆలోచించవచ్చు. ఇప్పుడు పేపర్ లీక్ అయ్యింది కదండి, కొనిన వాళ్ళు ఎవరండి? ఇప్పుడు నేను మీకు అమ్మాను మాదక ద్రవ్యాలు, నేను మీకు అమ్మాను, ఎవరు కొంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది కదండి, ఇప్పుడు ఈ డ్రగ్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అని చెప్పి పెద్ద లెవెల్లో ఈ సినిమా నటులు వీళ్ళందరినీ కూడా పిలిచారు కదా. మీకు తేలింది ఏమిటి? అమ్మిన వాళ్ళు ఒక 4, 5, కానీ కొనిన వాళ్ళు 100 మంది. రాజకీయవేత్తల పిల్లలు ఉన్నారు అందులో. దాంతో వెంటనే ఆపేయండి అన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, నేను అమ్మాను అంటే కొనిన వాళ్ళు ఎవరు? మీరు చూడండి ఫ్రెండ్స్, ఈయన రిజైన్ చేసిన తరువాత ఒక 5 స్టార్ హోటల్లో రిజిగ్నేషన్ పార్టీ అని చెప్పి వీళ్ళందరూ ఈ కాక్రోచ్లు, బొద్దింకలంతా కలిసి మీకు ఎలాంటి డాన్సులు, మీకు అది చూసారనుకోండి, అదేదో కాలేజ్ డే పార్టీ అంటారు చూసారా, పిల్లలు గంతులు వేస్తారు, అలాగా ఉంది అట్మాస్ఫియర్. 21 మంది మీకు స్టూడెంట్స్ ఈ నీటిలో ఈ తప్పు జరగడం వలన చనిపోయారండి. 21 స్టూడెంట్స్. మీరు వాళ్ళ ఆత్మను శాంతిపరచాలంటే 5 స్టార్ హోటల్స్లో ఇలా గంతులు వేస్తారా? మీరేం చేస్తారండి? ఆ 21 మంది విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకువచ్చి, చూసారా మేము సాధించేమో అంటే అది ఎలా ఉంటుంది? వీళ్ళందరూ అక్కడ తాగి తందనాలు, జనరేషన్ నెక్స్ట్ అంటే ఏంటంటే బియర్ బాటిల్స్ పెట్టుకొని మీ ఇష్టానుసారం గంతులు వేయడం. సో ఇదా మీరు సాధించిన విజయం? మరి ఇప్పుడు ఈ కొనిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు పత్రికల్లో చూస్తారు కదా, పెద్ద పెద్ద ఫోటోలు వస్తాయి. ఏంటి? ఆ కార్పొరేట్ స్కూలో, కాలేజో ముందే ఈ క్వశ్చన్ పేపర్స్ను కొనేస్తారండి. ఎవరు కరెక్ట్గా రాయగలరు వాళ్ళని ఎంచుకుంటారు. సో వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ చూసుకొని ఆన్సర్స్ రాసేసారు అనుకోండి, వాళ్ళే పత్రికల్లో వస్తారు. ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్, జెన్ జెడ్ అంటే ఎవరు? జెలెన్స్కీ. మీకు పుతిన్ కావాలా, జెలెన్స్కీ కావాలా అంటే మాకు జెలెన్స్కీయే కావాలి. అతని భార్య 10 కోట్ల రూపాయలు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని మీకు అలాగే ఒక లగ్జరీ కార్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరి డబ్బు అండి? ఎవరి డబ్బు? అంటే నేను ఎటువంటి బాధ్యత తీసుకోను, యుద్ధము అంటాను, నాకు ఫ్రీ మనీ వస్తూ ఉంటుంది, దీన్ని పెట్టుకొని జల్సా చేస్తూ ఉంటాను. అదే యుక్రెయిన్ ప్రజలు తిండికి లేకుండా ఇల్లులు పోగొట్టుకొని, కుటుంబ సభ్యులను పోగొట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. జెలెన్స్కీకి పడుతుందా? వాడు ఆలోచిస్తాడా? లేదు. నాకు ఎంత డబ్బు వచ్చింది, ఈ యుద్ధము ఉన్నంత కాలము కూడా నాకు డబ్బు ఎంత, యుక్రెయిన్ని ఎన్ని ముక్కలు చెయ్యాలి, ఇదే కదండి ఆలోచిస్తాడు. ఢిల్లీలో ఇదే జరుగుతుంది, ఈ 5 స్టార్ హోటల్లో ఇదే జరుగుతుంది. ఈ కుర్రాళ్లకు 21 మంది విద్యార్థులు ఏమైపోయారు? వీళ్ళ ఫ్యామిలీస్ ఏంటి? వీళ్ళ తల్లిదండ్రులు ఏంటి? ఎక్కడ ఉంటారు? నథింగ్ అండి, నథింగ్.
వీళ్లకు అక్కడ ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్ళండ్రా, గొడవలు చెయ్యండ్రా. ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? ఈ అభిజిత్ డెప్కే అనేవాడు రావడానికి ముందు 400 మంది హిస్టరీ షీటర్స్, రౌడీలు, నేరగాళ్ళు వాళ్లను సంప్రదించి మాట్లాడాడు. అంటే ముందే ఇది వైలెన్స్ కింద వెళ్ళాలి, దీన్ని హింసగా మార్చాలి, ముందే ప్లానింగ్. మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏమైనా మామూలు వాళ్ళండి, మొత్తం ఈ ఆడియో లింక్స్ అంతా బయటికి తీశారంటే ప్రూవ్ చేస్తారు. వీడు ఇలాంటి నేరగాడు, వీడు ఢిల్లీలో ఉండే, బస్తీల్లో ఉండే. మరి అరవింద్ కేజ్రీవాల్కి వీళ్ళే కదా ఓటు బ్యాంకు. బస్తీలు తిరిగి నేను మీ వాడినే, ఇలాగ రౌడీలతో సంప్రదింపులు అనేవి ఉండేవి. సరిగ్గా ఆ నెట్వర్క్ని వీడు వాడుకున్నాడు, ఈ బొద్దింక వాడుకుంది. సో మొత్తం ఇవాళ ఆడియో లీక్స్ అంతా కూడా మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది, మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పెట్టారు. ప్రూవ్ అయ్యింది అనుకోండి, మూసేస్తారు. కానీ ఇక్కడ మనము చూడాల్సింది ఎటువంటి బరువు బాధ్యత ఏమీ లేని వాళ్ళు. వీళ్ళకు ఆ 21 విద్యార్థులు ఎలా చనిపోయారు, ఏమయ్యారు? నథింగ్ అండి. మీకు అక్కడికి వచ్చారు, గొడవలు చేశారు. ఈయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. 5 స్టార్ హోటల్స్కి వెళ్ళి వీళ్ళు గంతులు, చిందులు, బీర్ బాటిల్స్, ఇలా పిజ్జాలు, బర్గర్లు తిని ఎంజాయ్ చేయడం అయిపోయింది కదా. ఇలా ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు మనకు బాధ ఏమిటి అంటే, కొన్నవాడు ఎవరు అంటున్నాం కదండి, వాడు వాళ్ళ పిల్లల కోసం ఏం చేస్తున్నాడు? నాన్న నువ్వేం కష్టపడకు, నేను నీకు ఆ నీట్ పేపర్ను కొని ఇస్తాను. అయ్యో నాన్న నేను రాయాలి కదా, అక్కర్లేదు నాన్న, దానికి వేరే ఏర్పాటు చేద్దాము. ఇప్పుడు వీళ్ళు డాక్టర్లు అయితే ఇప్పుడు ఎలా ఉందండి, మీకు ఈ కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టేవాళ్ళు రాజకీయవేత్తలే, యూనివర్సిటీలు పర్మిషన్ తెచ్చుకునే వాళ్ళు పొలిటీషియన్సే, హాస్పిటల్స్లో హయ్యెస్ట్ లెవెల్లో పెట్టుబడులు కూడా ఈ పొలిటీషియన్స్వే కదా. సో ఇప్పుడు వీళ్ళ పిల్లల కోసం ఈ పేపర్లు కొని పరీక్షలు పాస్ అయితే నిజంగా కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైపోతారు? అవే కదా ఆత్మహత్యలు. మరి వీళ్ళేంటి? ఈ తల్లిదండ్రులు, వాళ్ళు తల్లిదండ్రులే, వీళ్ళు తల్లిదండ్రులే. మా పిల్లల కోసం ఇలాగ అవినీతి చేశామండి, మేము కరప్ట్ అండి, కానీ మా పిల్లాడి భవిష్యత్తు ఎన్ష్యూర్ అవుతుందా? వీడు రేపు డాక్టర్ అయితే, మీరు నేను వెళ్ళి అడ్మిట్ అయితే వీడేం వైద్యం ఇస్తాడండి? ఒక రైతు వచ్చి అయ్యా బాబు నాకు ఇలా కష్టంగా ఉంది, వీడు రెస్పెక్ట్ చేస్తాడా? వాడికి ఉంటుందా? పుట్టడమే దుర్మార్గులుగా పుడుతున్నారండి వీళ్ళు. తల్లిదండ్రులు వాళ్ళని అలాగే పెంచుతున్నారండి. ఇంటి ముందు 3 కార్లు 4 కార్లు ఉంటాయండి. వీడు సమాజంలో ఎవరిని రెస్పెక్ట్ చేస్తాడు? ఎలాంటి అరగంటి ఫెలో అయి ఉంటాడు? ఆలోచించండి. వాళ్ళు తల్లిదండ్రులే, వీళ్ళు తల్లిదండ్రులే. వాళ్ళ బాధ ఏమిటి? మా పిల్లాడు పోయాడే, మా అమ్మాయి పోయిందే, ఇక్కడ మేము పేపర్లు కొని వీళ్ళకిచ్చి రాయండి అని చెప్పి రాయడం కూడా కష్టపడితే వేరే మెథడ్ చెప్పాను కదా మొన్న వైజాగ్లో మొత్తం స్కూల్ని వీళ్ళు పట్టుకున్నారండి. స్కూల్లోకి వచ్చేసారు కత్తులు పట్టుకొని, నువ్వు రాయమ్మా నీ ఇష్టము, ఇదిగో బుక్ పెట్టుకో రాసుకో, ఎన్ని గంటలు రాస్తావో రాయి. అది కూడా కష్టం అండి. ఇలాంటి వాళ్ళు అంటే ఏంటి? మాకు ఉన్నతమైన జీవితం కావాలి, పెద్ద పెద్ద మెర్సిడీస్ బెన్సులు BMW తిరుగుతాం మేము, కానీ ఎక్కడా కష్టపడం. మా అమ్మా నాన్నలు మాకు అన్నీ ఇవ్వాలి, ఇది వీళ్ళ ఆలోచన. దీన్నే వీళ్ళు జనరేషన్ నెక్స్ట్ అంటున్నారు. సేమ్ జెలెన్స్కీ మోడల్. సో ఇప్పుడు మనం మోదీ గురించి మాట్లాడాలా, పుతిన్ గురించి మాట్లాడాలా, లేదా మీకు ఇలాంటి బొద్దింకల గురించి మాట్లాడాలా, జెలెన్స్కీ గురించి ఆలోచించాలా? ఇప్పుడు మాలాంటి వాళ్ళకండి, ఇక్కడ ఒక నిర్మాత మీకు డబ్బు ఎగ్గొట్టాడు, వారం రోజుల పాటు పానీపూరీలు తింటూ గడిపాం. కష్టం అంటే ఏంటో మనకు తెలుసు, వీళ్ళకి తెలుస్తుందా? అందుకే ఆయన కోల్డ్ కాఫీ తాగుతావా బాబు, బర్గర్ తింటావా బాబు, పిజ్జా తింటావు కావాలనేసే. మీరు ఇదేరా, మీకు కష్టాలు అంటే ఏంటో తెలియదు, కానీ మీరు పోరాటాలు అంటే అది ఫ్రీ మనీ కదా. సో అలాంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇవాళ దేశంలో వీళ్ళు క్రియేట్ చేశారంటే, వీళ్ళని మోడల్గా పెట్టుకుంటే విద్యార్థులు ఏమైపోతారు? ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.